బొడ్డుకు భామసుడి మొలకరిగా మొలకెత్తు సోకులను నేతోడి అలికిడిగా తగిలేటి ముద్దులకు నేనోడి తాంబూలం తడే తడి హంగామా హడావుడి సందట్టో సడే సడి బంగారు బొడ్డుకు భామసుడి బందరు లడ్డుకు బుగ్గసుడి నా జోడి అదరహో హంసానంది హాయి చూపులు ఖజురహో కవ్వించింది కన్నె వంపులు వయస్సులో వయారినై వరించారా మనస్సులో భయాలని వధించారా అల్లో మల్లో ఓ పిల్లో అల్లుకుపోతాలే ఎల్లో రెడ్డు సిగ్గంతా ఇల్లుకుపోతాలే ఎళ్ళో నాకు బంధము ఆ పైన ఆనందము బంగారు బొడ్డుకు భామసుడి బందరు లడ్డుకు బుగ్గసుడి నా జోడి కలసిపోనాతో గుంది గట్టి మేళము మహాశయ పెదాలని మధించారా మనోరమ నరాలనే దిగించానే కన్నీ చిన్ని గిన్నెల్లో తేనెలు దోస్తావా తీనే జన్మ కన్నుల్లో ఎన్నెలు తీస్తావా అలుస ఆంగీరస పరువాల పైన పచ్చిసా కాటేసే కన్నంగిలి కందేసే చూపెంగిలి కాదంటే కాకంగిలి ఆ, బంగారు బొడ్డుకు భామసుడి బందరు లడ్డుకు బుగ్గసుడి నా జోడి మొలకరిగా మొలకెత్తు సోకులను నేతోడి అలికిడిగా తగిలేటి ముద్దులకు నేనోడి తాంబూలం తడే తడి హంగామా హడావుడి సందట్టో సడే సడి ఆ, ఏమే రావే అబ్బా ఇప్పుడే కదయ్యా వచ్చాను అయితే అయిందిలే అబ్బా రావే అమ్మయ్యా వచ్చావా ఇక కానిద్దామా ఓసి బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరక తీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా ఇలా పడకేశాడేంటి నాకు షుగర్ వ్యాధమ్మా కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస రావే రావే అండం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా ఒరే నల్లోడా ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటాను రా
నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటారు. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ పడతా. ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. హాయ్. రాత్రికి బిట్లు బిట్లు షో ఉంది. ఆ? ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా ఆ. నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా ఉంది. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లున్నాయి, ఇంగ్లీష్ బిట్లున్నాయి. అబ్బా. రేయ్, మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేతానండి. ఇక చూసుకోండి. హాయ్. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా నీ మొహం మండ. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? చాలా రోజులుగా 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు? అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నోర్మోయ్, నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి. తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాలు మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషనా? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు కదమ్మా. అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవులాంటిది. దాన్ని మూసేస్తే పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరా గోవిందు, అయ్యా, కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారి కటింగ్ చేసిన కత్తిర వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిర. ఏమంటే వేస్తాను, లేదంటే నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం. ఓ, అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఛే, నిజం. నాకు తెలుసులేవయ్యా. మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుట్టలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవరా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మంది బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొడ్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే పట. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఏంటే ఇది ఏంటి? మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా. ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా, ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా. ఎంపీ అన్నాడు గంజి పెట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల త్వరగా ఈ కేసు పరిష్కారం చేయడం. 2,
పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను. ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు? అది సరేగానే నువ్వెందుకు వచ్చావు చెప్పరా. మన బుజ్జిగాడి కేసు ఈ రోజు హియరింగ్. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. బాబు, నిన్ను ఎవరు